ఇడ్లీ కొట్టు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 25 నిమిషాలు. క్లియర్ యూ సర్టిఫికేట్. అక్టోబర్ 1, 2025న దసరా కానుకగా ఈ సినిమా బుధవారం రోజు విడుదలైంది. సినిమా తారాగణం వచ్చి రచయిత దర్శకుడైనటువంటి ధనుషే ఈ సినిమాకి హీరో. అట్లాగే నిత్యా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్. అరుణ్ విజయ్ కుమార్ గారి అబ్బాయి అరుణ్ విజయ్ ఈ సినిమాలో విలన్. ఇక శాలిని పాండే సెకండ్ లీడ్. తర్వాత సత్యరాజు ఒక ముఖ్యమైన పాత్రలో పూర్తి తెల్ల వెంట్రుకలతో, అంటే తెల్ల గడ్డం తెల్ల జుట్టుతో నటించాడు. రాజ్ కిరణ్ తండ్రిగా అతి ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి రచయిత దర్శకుడు ధనుష్. సంగీతం వచ్చి జీవి ప్రకాష్ కుమార్. ఇక ఆకాష్ భాస్కరన్ మరియు ధనుష్ కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రసన్న జీకే ఈ సినిమాకి ఎడిటర్ కాగా డాన్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ సినిమా వచ్చింది. ఇక సినిమా ఎలా ఉంది, ఏం సంగతి అనే కమామిష్లోకి వెళ్తే, ముందుగా క్లియర్ యూ సర్టిఫికేట్ ఈ మధ్య రావట్లేదు. అట్లాంటిది ఇది క్లియర్ యూ సర్టిఫికేట్తో రావడము ఒక అభినందించదగ్గ విషయం. ఎందుకంటే కనీసం ప్రతి సినిమా యూఏ ఇలాంటి 16, 13+ ఇలాంటి వస్తున్న నేపథ్యంలో క్లియర్ యూ సర్టిఫికేట్ పూర్తి ఫ్యామిలీ సినిమాగా ఈ సినిమా రావడం అనేది ఒక హర్షించదగ్గ విషయం. తమిళంలో ఈ సినిమా పేరు ఇడ్లీ కాదై. ఇక జీవి ప్రకాష్ కుమార్ అందించినటువంటి సంగీతం ఈ సినిమాలో బాగుంది. పేరుకు క్లియర్ యూ సర్టిఫికేట్ వచ్చినా కూడా ఇందులో పచ్చి బూతులు అనేటివి ఇది సామెత రూపంలో ఉన్నాయి. కూలిచ్చి దింగించుకోవడం అనేటువంటి మాటని హీరోయిన్ నిత్యా మీనన్ డైలాగ్లో కూలిచ్చి అని ఇంకో రకంగా చెప్పించుకోవడం. ఆ తర్వాత ఇంకా ఇట్లాంటి సామెతలు చాలా ఉన్నాయి, చెప్పుకుందాం మనం రివ్యూలో. ఇక కథ చాలా థిన్ లైన్, చాలా సన్నటి దారం లాంటి కథ. సింపుల్గా ఏంటంటే ఇడ్లీ కొట్టు వ్యాపారి అయినటువంటి తండ్రి రాజ్ కిరణ్ చేశాడు ఆ క్యారెక్టర్ని. ఆయన భార్య వాళ్ళిద్దరు ఆ పని చేస్తుంటే మిక్సీలో వస్తే కూడా మిక్సీలో ఇడ్లీ రుచి రాదు, రుబ్బితేనే వస్తుంది అని నమ్మేంత ఆయన ఛాందస భావం ఉన్నటువంటి వ్యక్తి తండ్రి. సో అతను పేరు మీదనే కొట్టు ఉంటుంది. సో అతను ఆ కొట్టుని తన పేరు మీదే నడిపించాలని అనుకొని ఆ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సో ఆ రకంగా ఉన్నటువంటి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండడం కాకుండా ఇతను విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడి అక్కడ యజమాని సత్యరాజ్ దృష్టిలో పడి అతని కూతురు అనన్య పాండేని అతనికి ఇవ్వడానికి సిద్ధపడే రేంజ్లో ఎదుగుతాడు. అతను బిజినెస్ మ్యాన్ కాబట్టి కొడుకు అరుణ్ విజయ్ గూండా టైప్ ఉంటాడు మనిషి. అతను పరిచయమే మనకు దారుణంగా చూపిస్తారు. అయితే కూతురు కన్నా కూడా అతను కొడుకునే ఇష్టపడుతున్నాడు తండ్రి. అటువంటి నేపథ్యంలో ఇతన్ని ఎందుకు చెల్లెలకి మాట్లాడావు నువ్వు భర్తగా అంటే, ఇతను ఉంటే నీకు ఉపయోగపడతాడు రా, నీకు చాలా పనికొస్తాడని చెప్పి అతను ఫైన్లు అవి కూడా పోలీసులకు కట్టి మరి ఆ వేరే దేశంలో వీళ్ళు గెలుచుకుని నడుస్తుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ ఉద్యోగి తండ్రి సడన్గా చనిపోయాడంటే ఆ తండ్రి కోసం వెళ్ళినప్పుడు ఇది ఉద్యోగిని కూడా ఎంట పంపుతారు. సో శాలిని పాండేనేమో ట్రై చేస్తూ ఉంటుంది ఇతన్ని, ఎప్పుడు వస్తున్నావు ఏం సంగతి అని, గుండు కూడా కొట్టియదో తండ్రికి చనిపోతే అనే టైప్లో ఆలోచించేటువంటి వ్యక్తి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లి మళ్ళీ బాధతో మనస్తాపంతో తల్లి కూడా చనిపోతుంది. వీళ్ళు పెళ్లి ఫిక్స్ అయిపోతుంది, ఆ పెళ్లి ఆగిపోతుంది. ఆ తర్వాత అక్కడ నిత్యా మీనన్ వీళ్ళ అక్కడ చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్న అమ్మాయి ఆమెను చూసి ఆ ఇడ్లీ కొట్టుని నడిపించాలనుకొని ఇంకా ఆ ఇడ్లీ కొట్టుకుని నడిపించి ఆపోజిట్ ఉన్నటువంటి ఇంకొక పరోటా షాప్ అతను సముద్రకాని ఈమెను ఇష్టపడుతుంటే కళ్యాణి పాత్ర ఎవరంటే నిత్యా మీనన్ని. సో లేదు అని చెప్పేసి ఈ రకంగా వాళ్ళిద్దరి ఆపోజిట్ ఇవి నడుస్తూ ఉండగా మొత్తానికి నిత్యా మీనన్ని పుకార్లు వస్తున్నాయని తల్లి అతని దగ్గర పోకుండా ఆపితే, వాళ్ళ తల్లి నిత్యా మీనన్ తల్లి ఆపితే, ఆ పుకార్లు నిజం ఉంది కదా, నేను పెళ్లి చేసుకుంటాను ఈ అమ్మాయిని అని చెప్పి ముందుకు వచ్చి ఆ పెళ్ళైనటువంటి ఆమెను క్యాన్సిల్ చేసుకుంటే ఇతను అరుణ్ విజయ్ అక్కడ నుంచి వచ్చి ఎందుకు చేసుకోడంట వాడు అని చెప్పి పౌరుషంగా వచ్చి ఇతను కిక్ బాక్సింగ్ అంతకుముందే ఇతను దేహదారుడిని చూపిస్తారు, కొడితే ఇతను తిరిగి కొట్టి పంపిస్తాడు. ఆ ఈగోతో మళ్ళీ సెకండ్ టైం వచ్చి అది వస్తే నువ్వు ఈగో కోసం వచ్చావు కదా, నీతో దెబ్బలు తింటానంటే అక్కడ కూడా గెలుపు కాదు, ఈ గెలుపు ఏదో చేయాలని చెప్పి లాస్ట్కి వెళ్ళి ఇడ్లీ కొట్టు తగలబెట్టడం, అయినా క్షమించి ఇతనికి ఏదో పనిష్మెంట్ అన్నప్పుడు ఇడ్లీ రుబ్బించడంతో సినిమా ముగుస్తుంది. అంటే కేవలము ఆ సముద్రకనిని కూడా మారుస్తాడు, నీకేమని వస్తుందని. అహింస పరమోధర్మ అనేది ఇతని తండ్రి నమ్మేటువంటి సిద్ధాంతం, రాజ్ కిరణ్ నమ్మే సిద్ధాంతం. దాని మీద అహింస పరమోధర్మ బోర్డు మీద అలా తీసుకెళ్ళి జూమ్ అప్ చేసి దాని మీద జూమ్ ఇన్ చేసి అక్కడ విరామం అనేసి ఇంటర్వెల్ చేస్తారు. ఆ అహింస పరమోధర్మ పాయింట్ మీద రెండో సగం నడుస్తుంది. దర్శకుడిగా ఇతను ఇంతకుముందు చేసినటువంటి సినిమా రాయన్ తర్వాత ఈ సినిమా డైరెక్ట్ చేశాడు ధనుష్ వాళ్ళ అన్న డైరెక్టర్ అన్న సంగతి అందరికీ తెలుసు, సెల్వరాఘవన్. ఆడవారికి మాటలకు అర్థాలు వేరులే,
తర్వాత యుగానికి ఒకడు లాంటి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేసి ఇతను నేను అనే తమిళ్ సినిమా బేస్డ్ సినిమా ద్వారా తమ్ముడిని హీరో చేసిందే ఈ ఒక సెల్వరాఘవన్. సో ఈ తమ్ముడు ఆ యొక్క వంశపారంపర్యతను పాటిస్తూ వాళ్ళ ఇంట్లో మొత్తం నలుగురు, ఇద్దరు డైరెక్టర్లు అయ్యారు. ఒకరు సెల్వరాఘవన్, తమ్ముడు ధనుష్, ఇద్దరు డాక్టర్లు అయ్యారు. అమ్మాయిలు ఏమో డాక్టర్లు అయ్యారు, తమ్ముళ్ళు ఏమో డైరెక్టర్లు అయ్యారు. సో మొత్తానికి ఆకట్టుకునే విధంగా తీసినటువంటి ఇడ్లీ కొట్టులో దర్శకత్వ నైపుణ్యం చాలా కనిపిస్తుంది, ప్రతిభ కనిపిస్తుంది ధనుష్ది. అట్లా నటన కూడా అద్భుతంగా చేశాడు. అక్కడక్కడ నెరిసిన తెల్ల వెంట్రుకలతో, ఇక్కడ కొన్ని మాస్కులతో, ముఖం మీద పడ్డటువంటి గీతలు ఇక్కడ ఉంటే చాలా సహజంగా ఆ క్యారెక్టర్ సరిపోయాడు. మొన్న కూడా నేను కుబేరలో చెప్పాను, బిచ్చగాడు అంటే నిజంగా బిచ్చగాళ్ళనే ఉన్నాడు ఆ హీరో, ఇది కరెక్ట్ యాప్ట్ కథపడిందని. అట్లాగే ఈ సినిమాలో కూడా ఒక చాలా చిన్న కుటుంబం నుంచి ఇడ్లీ కొట్టోడు కుమారుడు ఎట్లా ఉంటాడో అట్లాగే ఉన్నాడు. ఆ రంగు, రూపు రేఖ, సన్నదనం అంతా కలిసిపోయింది. అట్లాగే చాలా ఆర్డినరీ అమ్మాయిగా నిత్య మీనన్ కూడా సరిపోయింది. బరువెక్కిన బిరుదులతో ఆమె పెద్ద పర్సనాలిటీతో ఉన్నా కూడా ఆమె అభినవ భావభావాలు పల్లెటూరులో ఉన్నట్టు ఒక మామూలు మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా ఉంటుందో అలా కనబడింది. అట్లాగే చాలా సర్ప్రైజింగ్లీ శాలిని పాండే చాలా అందంగా కనబడింది. ఆ సినిమాల్లో, బాబు సినిమాల్లో హీరోయిన్ అందంగా కనబడతారు. అంటే మేము వాళ్ళని తీర్చిదిద్దే తీరు వేరే ఉంటుంది. అంటే ఆ హెయిర్ క్రాఫ్ట్స్ ఎలా ఉండదు, బొట్టు ఎలా ఉండదు అలా చూస్తాం. అదేవిధంగా ఇందులో కూడా హీరోయిన్ని చాలా అందంగా చూపించాడు శాలిని పాండేని. అర్జున్ రెడ్డిలో కూడా లేనంత అందంగా ఉంది శాలిని పాండే, విదేశీ అమ్మాయిగా సరిపోయింది. అట్లాగే అరుళ్ విజయ్ కూడా అద్భుతంగా సరిపోయాడు. అట్లాగే క్యారెక్టర్ తెల్ల గడ్డము, తెల్ల జుట్టుతోటి సత్యరాజు కూడా సరిపోయాడు. 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఒక అద్భుతమైన సినిమాను చూసిన ఫీలింగ్ నాకు ఇడ్లీ కొట్టుతో కలిసింది. ఇడ్లీ కడాయి అని తమిళ్లో, ఇడ్లీ కొట్టు అని ఈరోజు రిలీజ్ అయినటువంటి ఈ సినిమాకి పోటీ లేకపోవడం, ఓజీ స్లో అయిపోవడం, ఆ మిగతా సినిమాలన్నీ కూడా స్లో అయిపోవడంతో ఇప్పుడు పోటీ లేకుండా వచ్చినటువంటి ఈ సినిమా విజృంభణ చేస్తుంది మంచి సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఉంటే. అట్లాగే నేను ప్రేమగా చూడడం కాదు, మీ అమ్మ నన్ను చూడమన్నది, అందుకే మాటకిచ్చే మర్యాద అని చెప్పి హీరోయిన్ డైలాగు. తెలుగు సినిమా కాకపోయినా తెలుగుదనం ఉన్నటువంటి మాటలు, చక్కటి జాతీయాలు, చక్కటి సామెతలు, ఇందాక చెప్పిన ద్వందార్థాలతో వచ్చినటువంటి